లూకాసు వార్త 18వ అధ్యాయం 38, 39, 40 వచనాలలో ఉన్నటువంటి మాటలు మనం చూస్తే, అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరకుండుమని ముందర నడుచుచుండిన వారు వారిని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేసెను. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. ప్రియమైన వారలారా, ఈ యొక్క లేఖన భాగంలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకొని కొన్ని మాటలు మనము చూద్దాం. ఈ యొక్క మోషే సుఖోపవాస ధ్యాన దినములలో ఉన్నటువంటి మనము ప్రార్థనా మహాయజ్ఞము ద్వారా 1000 గంటల ప్రార్థనా యజ్ఞమును మనం జరిగించుకుంటున్నటువంటి మనము మనకున్నటువంటి ఈ యొక్క సమస్యలు భయంకరంగా, ఈ ఎండ తీవ్రతను తగ్గించుకున్నటకు, వాతావరణమును చల్లబరుచుకున్నటకు, అలాగనే మరి దేశ స్వస్థత కొరకు, దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చినట్లు, విద్యా వ్యవస్థ కొరకు, అలాగనే రైతుల కొరకు, పంటల కొరకు అనేక సందర్భాలను గురించి మనం ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. అయితే దైవజనులు తెలియజేసినటువంటి రక్షణ పద్యంలో ఉన్నటువంటి సంగతిని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ గత కొన్ని వారాల నుండి మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన తర్వాత ఏముండకూడదు, ఏది పనికిరాదు అని దైవజనులు తెలియజేశారు అంటే, భయము, దిగులు, అనుమానము, జంకు పనికిరాదు అన్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈరోజు ఈ యొక్క అంశంలో నుండి కూడా మనం కొన్ని మరి దైవజనులు తెలియజేసిన మాటలను ఎలాగ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సంగతులకు మనము అన్వయింపజేసుకొని మనము తెలుసుకోబోతూ ఉన్నాం. చూడండి ప్రియమైన వారలారా, ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకుంటే లూకాసు వార్త 18వ అధ్యాయంలోను, మార్కు సువార్త 10వ అధ్యాయంలో కూడా ఈ సందర్భాన్ని మరి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఏంటి సందర్భం అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు మరి యెరూషలేము పట్టణము నుండి యెరికో పట్టణమునకు ప్రయాణమై వస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైన వారలారా, ఇక్కడ ప్రభు యెరూషలేము పట్టణము నుండి ప్రయాణమై యెరికో ప్రాంతానికి వెళుతూ ఉన్నటువంటి సందర్భం ఇది. ఆ సందర్భములో త్రోవ ప్రక్కన ఉన్నటువంటి ఒక గుడ్డి భిక్షకుడైనటువంటి తీమయి కుమారుడైన బర్తిమయి, చెప్పండి ఎవరంట? ఆయన పేరేంటి? తీమయి కుమారుడైన బర్తిమయి. బర్తిమయి అనేది ఆయన పేరు. ఏమ్మా, మనందరికి పేర్లు ఉన్నాయా లేదా? ఉన్నాయి. అలాగే ఆయనకు కూడా ఏముంది? పేరుంది. ఈ పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఈయన పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. చూద్దాం ప్రియమైన వారలారా. చూడండి, ఈరోజు ఈ యొక్క గుడ్డివాడైనటువంటి భిక్షకుడు ఈ యొక్క గాథ యేసు ప్రభు వారికి చేసినటువంటి ప్రార్థన ద్వారా ఆయన పొందుకున్నటువంటి మేలేంటి అనేది ఈరోజు మనం చూడబోతూ ఉన్నటువంటి అంశం. అంటే ప్రార్థన చేసిన తర్వాత అతనిలో ఏం ఉండకూడదు, ఇతడు ఏం కలిగి ఉన్నాడు అనేది ప్రియమైన వారలారా మనము చూడబోతూ ఉన్నటువంటి అంశంగా మరి మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఒక భక్తుడు తెలియజేసినటువంటి మాట ఏంటి అంటే, ఈ లోకంలో 2 రకాల అంధత్వాలు ఉన్నాయి. ఏంటంట? 2 రకాల అంధత్వాలు. అంధత్వం అంటే ఏంటి? గురుడితనం. ఈ లోకంలో 2 రకాల అంధత్వాలు ఉన్నాయి. ప్రియమైన వారలారా, ఈ యొక్క దారి ప్రక్కన కూర్చున్నటువంటి ఈ బర్తిమయి కలిగింది ఏంటి అంటే, ఆయన బహిరంగమైనటువంటి గుడ్డితనం. అంటే బహిరంగంగా మనం చూసినట్లుగా ఆయన చూడలేడు. రెండవది ఏంటి అంటే హృదయ గుడ్డితనం, హృదయ అంధత్వం. ఏంటంట? హృదయ అంధత్వం అంటే బహిరంగంగా మనకు కళ్ళు కనబడతా ఉన్నప్పటికీ అంతరంగంగా మనలో ఉన్నటువంటిది ఏంటి అంటే హృదయ అంధత్వం. బర్తిమయి గారికి ఏమో బహిరంగంగా కళ్ళు కనబడడం లేదు. చూడండి, ఎందుకు ఈ మాట తెలియజేస్తూ ఉన్నానంటే,
భర్తిమయ్య గారు ఏమన్నా బహిరంగంగా యేసు ప్రభు వారిని చూడలేకపోయారు. కళ్ళు లేని వారు చూస్తారా? చూడలేరు. యేసు ప్రభువుతో ఉండి యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉన్న వారేమన్నా చూస్తా ఉన్నారు కానీ ఆయన్ని గుర్తించడం లేదు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వీళ్ళందరూ కూడా ప్రభువుని చూశారా లేదా? చూశారు. కానీ వాళ్ళు ప్రభువుని గుర్తించారా? గుర్తించారా? గుర్తించలా. ఈరోజు మనకు ఈ పాఠము, ఈ యొక్క అంశం మనకు నేర్పేది ఏంటి అంటే, బహిరంగ అంధత్వము ప్రియమైన వారలరా ప్రభువుని చేరడానికి అడ్డు కాదు. ఆత్మీయ గుడ్డితనమే మనలను దేవుని సన్నిధికి రాకుండా ఆపివేస్తది అనేటటువంటి సత్యాన్ని ఈరోజు మనకు ఈ యొక్క గుడ్డివాడైనటువంటి భర్తిమయ్య గారి ద్వారా మనం నేర్చుకోబోతూ ఉన్నాం. వినండి జాగ్రత్తగా ప్రియమైన వారలరా. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను మనం చూస్తే 10వ అధ్యాయము 46వ వచనంలో రాయబడిన మాట మార్కు సువార్తలో ఏంటి అంటే, తీమయి కుమారుడైన భర్తిమయి. చూడండి, ఇక్కడ స్పష్టంగా రాశాడు, తీమయి కుమారుడైన భర్తిమయి. చూడండి, ఈ యొక్క బైబిల్ పరిభాషలో భర్తిమయి అనేటటువంటి పేరుకు అర్థం ఏంటి అంటే, బర్ అంటే కుమారుడు, తీమయి అంటే తండ్రి పేరు. అంటే తన యొక్క పేరుకి ప్రియమైన వారలరా ముందుగా కుమారుడు అని తగిలించాడు. తీమయి అనేది తండ్రి పేరు, తనకి ముందుగా కుమారుడు అంటే తీమయి కుమారుడు, భర్తిమయి. వినండి ప్రియమైన వారలరా, భర్తిమయి. తీమయి అంటే అర్థం ఏంటయ్యా అంటే గౌరవము గలవాడు. ఏంటట? గౌరవము గలవాడు. ప్రియమైన వారలరా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క గౌరవము గలవాడు ప్రియమైన వారలరా చూస్తే గౌరవనీయుడు లేదా గౌరవము గలవాడు లేదా ప్రతిష్ట గలవాడు అని పేరు. ఇప్పుడు వినండి జాగ్రత్తగా, ఈ పేరుకు అర్థం ఉన్నటువంటి గౌరవము గలవాని యొక్క కుమారుడు, ప్రతిష్ట గలవాని యొక్క కుమారుడు ఎక్కడ ఉన్నాడయ్యా అంటే ప్రియమైన వారలరా త్రోవ పరకన గుడ్డివాడుగా ఉండి ఆ భిక్షం ఎత్తుకుంటా ఉన్నాడు. బాగా చెప్పారు. గౌరవము గలవాడు, ప్రతిష్ట గలవాడు అలా చేయడం బాగుంటుందా? ఏమ్మా బాగుంటుందా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేము పట్టణం నుండి వస్తూ ఉన్నారన్న సంగతిని గ్రహించినటువంటి ఈ భర్తిమయి ప్రియమైన వారలరా తనకు కలిగినటువంటి ఆ గుడ్డితనాన్ని పోగొట్టుకోవడానికి ప్రియమైన వారలరా గొప్ప సాహసం చేస్తాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనలో ఉన్నటువంటి మనకు కలిగినటువంటి గౌరవప్రదమైన దాన్ని మనం పోగొట్టుకున్నప్పుడు, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మనము ఏదైతే పోగొట్టుకున్నామో ఆ గౌరవప్రదమైన దాన్ని, ప్రతిష్ట కలిగిన దానిని మరలా తిరిగి మనకు అనుగ్రహింపజేస్తాడు. అది యేసుక్రీస్తు ప్రభు వారు మన ఎడల చూపించేటటువంటి కృప. ఇప్పుడు గుడ్డివాడైనటువంటి భర్తిమయిని ఎలాగ దేవుడు బాగు చేశాడో అలాగే మన జీవితాలలో కూడా గౌరవప్రదము లేనటువంటి జీవితాలను ఆయన గౌరవప్రదము కలిగినటువంటి జీవితాలుగా మార్చబోతూ ఉన్నారు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఇంచుమించుగా 3000 మంది పేర్లు వ్రాయబడ్డాయి. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఇంచుమించుగా ఒక 3000 మంది పేర్లు వ్రాయబడ్డాయి. చాలా మంది పేర్లు రాయబడలేదు. ఏమ్మా, చాలా మంది పేర్లు రాయబడలేదు. ఉదాహరణకి మీకు అర్థం కావడానికి ఒకసారి లూకాసు వార్త 7వ అధ్యాయం 21వ వచనం వరకు ఒక వచనం చదువుకుందాం. చదవండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మలు గల అనేకులను స్వస్థపరచి చాలా మంది గ్రుడ్డి వారికి చూపు దయచేసెను. వినండి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా. ఇక్కడ తెలియజేస్తూ ఉన్న మాట ఏంటంటే, అనేక మంది రోగముల ద్వారా బాగుపడిన వారు ఉన్నారు. అనేక మంది బాధలలో ఉన్న వారిని యేసయ్య బాగు చేశాడు. అనేక మంది అపవిత్రాత్మలు కలిగిన వారిని యేసయ్య బాగు చేశాడు. ఆ తర్వాత అంటూ ఉన్నారు, చాలా మంది గ్రుడ్డి వారికి కూడా దేవుడు ఏం చేశాడంట? చూపునిచ్చాడు. వాళ్ళ పేరుల్లో ఎవరి పేరైనా ఒకళ్ళ పేరు రాయబడింది అక్కడ?
అది వాళ్ళ పేర్లలో ఎవ్వరి పేరు రాయబడలా. కానీ మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనంలో ఈ యొక్క గుడ్డివాడైనటువంటి బర్తిమయి గారి యొక్క పేరు తండ్రి పేరుతో సహా రాయబడదు. తీమయి కుమారుడైన బర్తిమయి. ఎందుకు రాయబడింది అంటే, ప్రియమైన వారలారా చూడండి, ఇక్కడ ఉన్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు అనేకులు వచ్చారు కానీ, అద్భుతాలు చూశారు కానీ ప్రభువుని వెంబడించిన వారు చాలా తక్కువ మంది లేరు. చూడండి, నేటి దినాలలో కూడా పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, మనం మందిరానికి వచ్చామా, దేవుడు కార్యం చేశాడా, ఇక అంతటితో మనకి ప్రభుకి మళ్ళీ చెల్లు చీటియే. మళ్ళీ ఎప్పుడు వస్తాం? మళ్ళీ అద్భుతం కావలసినప్పుడే, మళ్ళీ అవసరమైనప్పుడే. చూడండి, మీకు జ్ఞాపకం ఉంటే 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ప్రార్థించమని అడిగినప్పుడు ప్రభు వారి కొరకు ప్రార్థన చేసి, ఇదిగో మీరు వెళ్ళి యాజకునికి కనబరుచుకోనండి అని తెలియజేసి పంపించినప్పుడు వారు మార్గ మధ్యంలో ఉండగానే బాగైపోయారు. 10 మంది కుష్ఠరోగుల్లో ఎంతమంది తిరిగి వచ్చారు? ఒక్కడే వచ్చారు. ప్రియమైన వారలారా చూడండి, ఇక్కడ కూడా లూకాసు వార్త 7వ అధ్యాయంలో కూడా అనేక మంది గుడ్డి వాళ్ళు స్వస్థపడ్డారు. కానీ వాళ్ళు ప్రభువుని వెంబడించలేదు. ఏమవలేదంట? ప్రభువుని వెంబడించలా. కొంతమంది వ్యాఖ్యానకర్తలు తెలియజేసినటువంటి మాట ఏంటి అంటే, ఈ బర్తిమయి బాగుపడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించాడు. ఆ వాక్యంలోనే వ్రాయబడి ఉంటది, ఆయన వారి వెంట వెళ్ళెను మార్గమున బడి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించాడు. ఇది ఎప్పుడు జరిగింది అంటే, ప్రియమైన వారలారా, ఈ యొక్క కార్యము జరిగినప్పుడు సమయం ఎంత అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు 3 సంవత్సరాల పరిచర్య అయిపోయింది. ఇంచుమించుగా ఇంకొక 6 నెలలు పరిచర్య మిగిలింది. ఆ సమయంలో ప్రభు ఇతడిని స్వస్థపరిచాడు. యెరూషలేము పట్టణము నుండి యెరికో ప్రాంతమునకు వెళుతున్న మార్గం, యెరికో అనగా పాపమునకు సాదృశ్యం. ఆ పాపము మార్గమున ప్రక్కన కూర్చున్నటువంటి గుడ్డివాడైన బర్తిమయిని దేవుడు బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత, ఇదిగో నేను బాగుపడ్డాను కదా అని ఆయన ప్రభువుని విడిచి వెళ్ళలా. వింటున్నారా? మరణాత. ఎప్పుడైతే దేవుడు బాగు చేశాడో అప్పుడు దేవుని విడిచిపెట్టి వెళ్ళలా, ఆయన వెంబడించాడు. ఎప్పటి వరకు అంటే, మరి ఈ యొక్క వ్యాఖ్యానకర్తలు తెలియజేసినట్లుగా, పండితులైన వారు తెలియజేసినట్టుగా ఏంటి అంటే, ఈ మార్కు సువార్త వ్రాయబడిన కాలం 1వ శతాబ్ద కాలంలో ఇంచుమించుగా యేసుక్రీస్తు ప్రభు వారు జననమైన తర్వాత 47-48 సంవత్సరాల కాలంలో రాసి ఉంటే, ఆ సమయానికి ఈ బర్తిమయి కూడా వారితో పాటు అక్కడే ఉన్న సందర్భం అయి ఉండొచ్చు. ఆ సమయంలో మార్కు గారు ఈ సువార్త రాసేటప్పుడు, ఇదిగో ఈ తీమయి కుమారుడైనటువంటి బర్తిమయి ఉన్నాడే, ఇతడే ఆ ద్రావ పక్కన కూర్చున్న ఆ వ్యక్తి అని ఆ సంఘములో ఆ పరిచర్యలో వాడబడుతూ ఉన్నప్పుడు, ఇదిగో ఈ తీమయి కుమారుడైన బర్తిమయి ఆ యెరికో పట్టణంలో ఆ మార్గ మధ్యంలో ఉన్నప్పుడు బాగు చేసిన గుడ్డివాడు ఇతడే అన్నట్లుగా రాసి ఉండవచ్చు. ఆ సమయంలో ఈ బర్తిమయి సేవ చేస్తూ ఉండవచ్చు అని ఒక మరి చరిత్రకారుల యొక్క అంచనా, పండితుల యొక్క అభిప్రాయం. కాబట్టి అందరి పేర్లు రాయబడలేదు, కానీ ఈయన పేరు రాయబడిందా లేదా? ఎందుకు? బాగుపడిన తర్వాత దేవుని యొక్క పని చేశాడు. అలాగే మనము కూడా ప్రియమైన వారలారా, దేవుని దగ్గరకు మనం వచ్చిన తర్వాత, దేవునితో మనం సహవాసం చేశాక, ఆయన మనకు ఆరోగ్యమును అనుగ్రహింపజేసిన తర్వాత, ఇక ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళకూడదు. ఆయన్ను మనం వెంబడించవలసిన వారముగా ఉన్నాం అని బర్తిమయి మనకు ఒక పాఠాన్ని ఈరోజు నేర్పుతూ ఉన్నాడు. అలాగుననే ప్రియమైన వారలారా, మనం చూస్తే ఇక్కడ బర్తిమయి యొక్క పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇతడు ఒక అంధుడు. అంటే ఎవరో ఒక గుడ్డివాడు. చూడండి ప్రియమైన వారలారా, గుడ్డివారికి ఎవరైనా ఉద్యోగం ఇస్తారా? ఇస్తారా? ఈ కాలంలో అయితే ఒకవేళ మరి గుడ్డివాడైనటువంటి వ్యక్తికి ఇప్పుడు ఉన్న సదుపాయమును బట్టి చదువుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రియమైన వారలారా, చదువుకోవడానికి అవకాశం ఉన్నది కనుక
అవకాశం ఉంటే ఆ యొక్క రిజర్వేషన్లోనైనా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఉద్యోగాలు రావచ్చేమో కానీ గుడ్డివాడైనటువంటి భర్తిమైకి ఒకటి చదువు లేదు, రెండవది ఉద్యోగం కూడా లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, సామాజిక భద్రత కూడా లేదు. ఒకవేళ ఏ రాత్రి కాలంలో ఏ సహాయం లేకపోతే ఏ గుంటలోనైనా పడిపోవచ్చు. అవునా కాదా? మీరు కళ్ళు మూసుకొని ఇక్కడ నుంచి వాకిలు దాటండి చూద్దాం. దాటగలుగుతారా? అనుకుంటా పోవాల్సిందే. కానీ ప్రియమైన వాళ్ళరా, అతనికి సామాజిక భద్రత లేదు, ఉద్యోగం లేదు. చూడండి, ఈ రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటే తన యొక్క జీవితంలో ప్రియమైన వాళ్ళరా, అతడు ఇతరుల యొక్క కనికరం పైన ఆధారపడి జీవిస్తున్నాడు. త్రావు ప్రక్కన కూర్చున్నాడు. ఎవరైనా ఏదైనా ధర్మం చేస్తే దానిని తీసుకొని బ్రతుకుతూ ఉన్నాడు. అటువంటి స్థితి కలిగినటువంటి వాడు ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క భర్తిమైగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, నేటి దినాలలో మనం చూస్తే దారి ప్రక్క జీవితం గడుపుతూ ఉన్నటువంటి అనేక మందిని ఈరోజు మనం చూడొచ్చు. చూడండి, చాలా మంది దారి ప్రక్కన కొంతమంది వారి యొక్క చిన్న డేరాలు లాంటివి వేసుకొని వారి యొక్క కుటుంబ జీవితాలు సాగిస్తూ ఉన్నారు. ఏంటి అంటే ప్రియమైన వాళ్ళరా, వారి యొక్క కుటుంబాలలో ఉన్నటువంటి నిర్లక్ష్యమును కానీ ఆర్థిక సమస్యలను బట్టి కానీ ప్రియమైన వాళ్ళరా, అలాగనే ఆరోగ్య ఇబ్బందులను బట్టి కానీ ప్రియమైన వాళ్ళరా, వారికి ఉన్నటువంటి నిరుత్సాహాన్ని బట్టి కానీ ఒంటరితనాన్ని బట్టి వారు ఏం చేస్తా ఉన్నారయ్యా అంటే ఒంటరితనముగా దారి ప్రక్కన జీవితాలు గడుపుతూ ఉన్నటువంటి సందర్భాలు మనం చూడవచ్చు. చూడండి, ఈ యొక్క కనపడుతుందా ఫోటో మీకు? ఏమా కనపడుతుందా? యేసుక్రీస్తు ప్రభువారు మార్గ మధ్యంలో ప్రయాణమై వస్తూ ఉండగా ఈ దారి ప్రక్కన కూర్చున్నటువంటి ఈ వ్యక్తి ప్రభు యొక్క స్వరం విన్నాడు. ఏమా? ప్రభు యొక్క స్వరం విన్నాడు. వినంగానే ప్రియమైన వాళ్ళరా వెంటనే ప్రక్కన ఉన్న వారిని అడిగాడు, ఏంటో కేకలేస్తున్నారు, గోలగోలగా ఉంది, సమూహం వెళతా ఉంది, ఏంటి అని ప్రక్క వాడిని అడగగానే ఆయన నజరేయుడైన యేసు అని పేరు వినంగానే కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఏమని కేకేశాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని కేకలు వేశాడు. చూడండి, మీ అందరికీ అపోస్తలులో ఒకడున్నాడు, తోమా గారు, ఒక ఆయన ప్రభుతో శిష్యులైన వారితో అన్న మాట ఏంటి? ఆయన ఆ గాయాలలో వేలు పెట్టి నా కళ్ళతో నేను చూసి గాయాలలో వేలు పెడితేనే తప్ప నేను నమ్మనే. ఏంటండి ఇది? అమ్మా ఎలమంద గారు ఏంటన్నారా? ఏంటి అంటే గాయాలలో వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మనన్నాడు. 3.5 సంవత్సరాల పరిచర్య చేశాడు. ప్రభుతో 3.5 సంవత్సరాల పరిచర్య చేసిన అపోస్తలుడైన తోమా గారే చూసి నమ్మలా. కానీ ఇక్కడ ఈ గుడ్డివాడైనటువంటి భిక్షకుడు కేవలం ప్రభు యొక్క స్వరం విన్నాడు, అంతే. నజరేయుడైన యేసు అని విన్నాడు. వినంగానే ప్రియమైన వారలారా వెంటనే వేసినటువంటి కేక, దావీదు కుమారుడా నన్ను కరుణించు. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ఏంటి అంటే వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఏంటంట? వినుట వలన ఏం కలిగిద్ది? విశ్వాసం కలిగిద్ది. ఈ రోజు ఈ యొక్క దేవుని సన్నిధానంలోనికి వచ్చినటువంటి మనకు కూడా దేవుని వాక్యము వినడం ద్వారా ప్రియమైన వారలారా, ప్రభు అన్నారు కదా, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. కాబట్టి యేసు ప్రభుని మనం కళ్ళతో చూడాలా, కానీ ఆయన ఈ లోకంలోనికి వచ్చాడని మనం నమ్ముతున్నావా లేదా? నమ్ముతున్నాం. కాబట్టి ప్రియమైన వారలారా ఇక్కడ అంటూ ఉన్నారు ఏమని అంటే వినుట వలన విశ్వాసము కలుగును. దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనము ఆయన మాటలను విని మనము నమ్మి విశ్వాసం ఉంచవలసిన వారమై ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్న మాట ఏంటంటే వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినడం కూడా లోకంలో ఉన్న ముచ్చట్ల ద్వారా కాదు. ఎవరి ద్వారా?
క్రీస్తుని గూర్చిన మాట ద్వారా, క్రీస్తును గూర్చినటువంటి మాటలు వినడం ద్వారా మనకేం కలుగుద్ది అంటే విశ్వాసం కలుగుద్ది. వినడం ద్వారా విశ్వాసం. దేవుని వాక్యం ఈరోజు మీరు విన్నారనుకోండి, విన్న తర్వాత మీలో ఏం ప్రారంభం అవుద్ది అంటే, ఇదిగో గ్రుడ్డివాడైనటువంటి భర్తిమైని బాగు చేసిన వాడు దేవుడు ఈ రోజు నన్ను కూడా బాగు చేస్తాడు. అలాంటి విశ్వాసంలోనికి మనం నడిపించబడాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో ఆ మాట రాశాడు, వినుట వలన విశ్వాసము అధికమవును. కాబట్టి ప్రియమైన వారలారా చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన చేసినటువంటి ప్రార్థన మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. ఏంటి అంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు. అది ఈరోజు మన అంశం ఏంటంటే, చూడండి, మీకు అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేయలేదు గనక ఒకసారి చూపిస్తాను. ఏంటి అంటే, ఈరోజు మన యొక్క అంశము ఆగని ప్రార్థన, ఆగిన ప్రభు. ఆగని ప్రార్థన, ఆగిన ప్రభు. చూడండి ప్రియమైన వారలారా, అంటే ప్రభువు యొక్క ఈ గుడ్డివాడైనటువంటి భిక్షకుని యొక్క ప్రార్థన ఆగలేదు. ఆ ప్రార్థనకి ఎవరు ఆగిపోయారు అమ్మా? ప్రభువు ఆగిపోయాడు. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే అతని యొక్క ప్రార్థన ఎలా ఉంది అని మనం చూస్తే, ప్రియమైన వారలారా, దావీదు కుమారుడా నన్ను కరుణించుము. చూడండి, ఈ దావీదు కుమారుడా అని పిలవడం అనేది సాధారణమైన పిలుపు కాదు. చూడండి, అక్కడ వాళ్ళందరూ కూడా ఏమన్నారు? అయ్యా, ఎవరు ఏంటి ఏదో వెళ్తా ఉంది సమూహం అంటే, నజరేయుడైన యేసు ఈ మార్గాన్ని వెళుతున్నాడు అనగానే ఈయన కూడా నజరేయుడైన యేసయ్యా నన్ను కరుణించు అల్లా. ఏమన్నాడు? దావీదు కుమారుడా నన్ను. చూడండి, చాలా అర్థం ఉంది ఇక్కడ. నజరేయుడైన యేసు అంటే అర్థం ఏంటి అంటే, ఈ జనులు సంబోధించేటటువంటి మాట ఎలా ఉంది అంటే, ఇదిగో నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదా అని నతానియేలు గారు ఫిలిప్పు గారితో అంటాడు. నజరేతులో నుండి మెస్సయ్య వచ్చాడంటే, ఏవయ్యా నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదా? నజరేతు అంటే దుర్మార్గులు సంచరించే పట్టణం, దుష్టులు రౌడీ షీటర్లు ఉండేది ఆ ప్రాంతం అది. అందులో నుండి మెస్సయ్య ఎలా వస్తాడు అని నతానియేలు అడిగాడు. అయితే ఇప్పుడు వీరంటూ ఉన్న మాట, ఆ కుట్రదారులు కుయుక్తి పరులు ఉండేటటువంటి ఆ భయంకరమైనటువంటి పట్టణమైన ఆ నజరేతు వాడైన యేసయ్య వస్తున్నాడు అంటే ఏరన్నాడు? దావీదు కుమారుడా యేసయ్య. దావీదు కుమారుడా అంటే అర్థం ఏంటో తెలుసా? ఏదైతే ధర్మశాస్త్రంలో పుట్టవలయు మోష వంటి పూర్ణ ప్రవక్త అని తండ్రి గారు రాసినట్లుగా మీ కొరకు నేను ఒక ప్రవక్తను పంపిస్తానని చెప్పాడు, ఆ మెస్సియా ఇతడే అని ఆయన గుర్తించాడు. కళ్ళు ఉన్నోడు గుర్తించాడా? కళ్ళు లేనోడు గుర్తించాడా? అది. అందరేమో నజరేయుడైన యేసయ్య అంటున్నారు, ఇతను మాత్రం దావీదు కుమారుడా మెస్సయ్యా 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 అని కేకలు వేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా చూడండి, ప్రజలేమన్నా యేసుక్రీస్తు ప్రభు వారు నివసించినటువంటి ఊరి పేరుతో పిలుస్తా ఉన్నారు, నజరేయుడైన యేసు, నజరేతు గ్రామవాసి అయిన యేసు. కానీ ఈ గ్రుడ్డివాడు అంటా ఉన్నారు ఏమని అంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు అనగానే వెంటనే ప్రభు ఆగిపోయాడు. ప్రియమైన వారలారా చూడండి, ఈ యొక్క మాటలకు ముందు ఈయన దావీదు కుమారుడానికి కేకలేస్తుంటే జనం అంటా ఉన్నారే, అరమక నోర్మై అరమక అంటున్నారు. ప్రియమైన వారలారా, వారు అనేకొంది ఈయన ఇంకా ఎక్కువ చేస్తా ఉన్నాడంట. ప్రియమైన వారలారా చూడండి, జన సమూహము కేకలు వేస్తూ ఉన్నటువంటి గుడ్డివాళ్ళు అంటా ఉన్నారు, ఆగో నోర్మై అరమక నోర్మై అంటున్నారు. చూడండి, నేటి దినాలలో కూడా మనలను కూడా జ్ఞాపకం చేసుకుంటే, ఏమ్మా ఎంత ప్రార్థన ఎందుకు? చిన్న ప్రార్థన చేయరాదు? ఎందుకు ఓరగా బైబిల్ చదువుతా ఉంటావు, ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉంటావు, ఆపా పని చేయి అని అంటా ఉంటారు. ఈ రోజు ఈ గుడ్డివాడైనటువంటి భర్తిమై మనకు నేర్పిస్తూ ఉన్న పాఠం ఏంటయ్యా అంటే, ప్రియమైన వారలారా,
వాళ్ళు నోర్ముయి ఆగు ఆగు అంటా ఉన్నా ఏ మాత్రము కూడా ప్రియమైన వర్లరా ఆయన ఆపలేదు. చూడండి, మీరు గమనిస్తే చిన్నపిల్లవాడు ఒకడు ఏడుస్తా ఉన్నాడు అనుకోండి, వాడిని ఎరా ఏయ్ నోర్మయ్ అన్నావు అనుకో, వాడు ఒకసారి పైకి కింద మనల్ని అటు చూసి ఇంకా ఎక్కువ చేస్తాడు ఏడవటం. అవునా కాదా? వాడికి ఇచ్చేదాకా, వాడు కోరుకున్నదేదో ఇచ్చేదాకా ఏం చేస్తాడు? ఇంకా కాస్త ఎక్కువ చేస్తాడు. వాడికి మళ్ళీ ఏ చాక్లెటో బిస్కెటో ఏ 10 రూపాయల నోటో పెడితే తప్ప ఆపుతాడా? కాబట్టి ఈ యొక్క భర్తిమయి యొక్క ప్రార్థన కూడా ఎలా ఉందంటే, జనులైన వారు ఆపో నోర్మై అని అనేకొంది ఇతడు ఇంకా ఎక్కువ చేస్తా ఉన్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా. ఎందుకంట ఆయన గాన దాటి వెళ్ళిపోతే ఈయన గూడు ఆలకించేవాడు ఒక్కడున్నాడు. ఉంటాడా? ఎలాగైనా సరే, ఎందుకు ఈ భర్తిమయి అంటే ప్రియమైన వాళ్ళరా, కళ్ళు లేవు గాని ఎవరో చెప్పుకునేటప్పుడు వినే ఉంటాడు, ఫలానా యేసయ్య అందరినీ బాగు చేస్తున్నాడు, అనేకులను బాగు చేస్తున్నాడు అని చెప్పినప్పుడు ఎవరై ఉంటారని ఇతడు ఆలోచించుకుని ఉండవచ్చు. దేవుడు పంపించినటువంటి మెస్సయ్య ఇతడే అని గ్రహించి ఉండవచ్చు. కాబట్టి ఏ మాత్రము కూడా ఆపకుండా, చూడండి, మీ అందరికీ కూడా కళ్ళు మూసుకొని మీరు కాసేపు ఉన్నారనుకోండి, నేను ఇక్కడ నుండి మైకుతో మాట్లాడతా ఉన్న శబ్దం అక్కడ నుండి వస్తుంది. ఇప్పుడు నేను ఎక్కడున్నారో కనుక్కోవడం మీకు వీలు పడుద్దా? ఈ మైక్ దేశంపై నేను అక్కడ మాట్లాడాను అనుకోండి, కళ్ళు మూసుకొని ఉన్న మీకు అర్థం అవుద్దా ఎక్కడ ఉన్నారో? అర్థం అవుద్దా? అందుకనే ఈ గుడ్డివాడైనటువంటి భర్తిమయి కూడా కనపడదు గనక, ప్రభు దగ్గర ఉన్నాడో తెలియదు, దూరంలో ఉన్నాడో తెలియదు గనక బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. ఎందుకు అంటే ఈ సమయం దాటిపోతే ఇక అవకాశమే లేదు. కాబట్టి ప్రియమైన వర్లరా, చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రజలు అరవద్దన్నా, శబ్దం తగ్గించమన్నా ఏ మాత్రము కూడా ఆపు చేయకుండా కేకలు వేస్తూనే ఉన్నారు. కాబట్టి ప్రియమైన వర్లరా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ప్రభువు తన యొక్క మాటలను బట్టి, చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు గుడ్డి వారిని పిలిచి ఆ ధైర్యం తెచ్చుకోమన్నారు. చూడండి ప్రియమైన వారులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడైతే కేకలు వేస్తా ఉన్నాడో అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పాడు. ఏమో అర్థమవుతుందని ఆ మాట? మరణాత, వినండి జాగ్రత్తగా. కేకలు వేస్తూ నీ వేదనతో బాధతో, చూడండి, అనుకుందాం మనకే ఒక భయంకరమైన వ్యాధి సంభవించింది, బాగు చేసేవాడు వెళ్ళిపోతా ఉన్నాడు, ఆయన వెళ్ళిపోతే మళ్ళా మనల్ని బాగు చేసేవాడు లేడు, జనమేమో తండోపతండాలుగా ఉన్నారు. నీ పరిస్థితి ఎలా ఉంటది? నీ పరిస్థితి అయినా నా పరిస్థితి అయినా ఎలా ఉంటది అమ్మా? ఆయన అంతమంది జనంలో ఉన్న వినపడేటట్టు పెద్దగా కేకలు వేస్తావా లేదా? ఉన్నారా మీరు ఇక్కడే? మరి మాట్లాడరే? ఇప్పుడు ఇక్కడ ఈయన కూడా వేసినటువంటి ఆ కేకలతో వేసిన ప్రార్థనకి ప్రభు ఆగిపోయాడు. అదే మన యొక్క అంశం, ఆగని ప్రార్థన ఆగిన. అంటే ఆయన యొక్క ప్రార్థన ఆగలేదు, కేకలు వేస్తానే ఉన్నాడు, ప్రభు ఆగిపోయాడు. ఆగిపోయి ఆయన పిలవండి, ఆయన అసలు గోలెందో చూద్దాం, ఆయన పిలవండి. ప్రియమైన వారులారా, మనము కూడా మన జీవితాలలో ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన ఆగని ప్రార్థన చేయాలి. చూడండి ప్రియమైన వారులారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ప్రభు మాట్లాడినటువంటి మాట మనం చూస్తే, ఆయన అక్కడ నిలబడి పిలవండి, ఆయన్ని రమ్మనండి, ఏంటో చూద్దాం. ప్రభువుకు తెలియదంటారా? ఈ సందర్భాన్ని బట్టి నాకు మాట గుర్తొస్తా ఉంది. దైవజనులు దేవదాసయ్య గారు అన్న మాట ఏంటంటే, ప్రియమైన వారులారా, మరి తండ్రి గారు ఒక
సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క ఈ గుడ్డివాడైనటువంటి ఇతని గురించి మాట్లాడుతూ దైవజనులు చెప్పిన మాట ఇది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏలియా ప్రార్థన చేసి సృష్టిని ఆపు చేశాడు. 3.5 సంవత్సరాలు వర్షం రాకుండా చేశాడు. ఏలియా గారు ప్రార్థన చేసి సృష్టిని ఆపేశాడు. ఇప్పుడు ఈ గుడ్డివాడేమో ప్రార్థన చేసి సృష్టికర్తను ఆపు చేశాడు. ఏలియా గొప్పవాడా, గుడ్డివాడు గొప్పవాడా అని అడిగారు. ఎవరు గొప్ప? ఏలియా గారు ప్రార్థన చేసేవన్నా సృష్టిని ఆపు చేశాడు. సృష్టిని అంటే వర్షం కురవకుండా 3.5 సంవత్సరాలు ఆపేశాడు. ఇప్పుడు ఈ గుడ్డివాడేమో దారి ప్రక్కన వెళుతూ ఉన్నటువంటి సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రార్థన చేసి ఆపేశాడు. ఇప్పుడు ఎవరు గొప్ప అని అడిగారు. అమ్మా, ఎవరు గొప్ప? గుడ్డివాడే గొప్ప. ప్రియమైన వాళ్ళరా, చూడండి, ఏలియా ప్రార్థనకు మన సృష్టి ఆగింది, గుడ్డివాడి ప్రార్థనకి సృష్టికర్తే ఆగిపోయాడు అన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు నిలిచిపోయాడు. జనసమూహం నడుస్తున్నారు, శిష్యులైన వారు నడుస్తున్నారు. ఈయన మాటలు ఎవరూ పట్టించుకోలేదు, కానీ ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారు అతని మాటలు పట్టించుకున్నారు. ఈ లోకంలో కూడా నీవు చేసే ప్రార్థన నీ యాజకుడు పట్టించుకోకపోవచ్చు, నీ కుటుంబం పట్టించుకోకపోవచ్చు, నీ సంఘం పట్టించుకోకపోవచ్చు, నీ గ్రామస్తులు కూడా పట్టించుకోకపోవచ్చు, కానీ ఎవరు పట్టించుకుంటారు? ఎవరో సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మన ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, చూడండి, ఏవి ఆయన ఆపలేకపోయాయి, కానీ ఒకే ఒక్క మాట ఆయన ఆపేసింది. ఏంటి అది అంటే, దావీదు కుమారుడా అనే మాట నన్ను కరుణించుము అని వేసినటువంటి ఆ కేకలు పదే 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 వేస్తా ఉంటే ఆయన వచ్చి ఆగిపోయాడు. కాబట్టి సృష్టికర్తనే నిలిపివేసినటువంటి ప్రార్థన భర్తిమయి గుడ్డివాడు చేసిన ప్రార్థన. ఈరోజు మనం చేసే ప్రార్థనకు ఎవరైనా ఆగుతారా? అమ్మా, ఆగరని మీరే చెబుతున్నారు. కాబట్టి మనము చేసే ప్రార్థనకు కూడా ప్రియమైన వాళ్ళరా ఏంటి అంటే, దేవుడు నిలిచిపోయేటట్లుగా మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈరోజు మన యొక్క ప్రార్థన ప్రియమైన వాళ్ళరా, చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు నిలిచిపోయేంతగా ప్రార్థన చేశాడు. ఆయన ప్రభు అన్నాడు, నీకేం కావాలి అని అడిగాడు. అమ్మా, నీకేం కావాలి? మీ దగ్గరికి ఈరోజు ప్రభు వచ్చి ఏం కావాలని అడిగితే మీరు ఏమడుగుతారు? ఉన్నాయా, ఒక్క నిమిషం ఉన్నాయా, నువ్వు అసలే రాకొచ్చా, ఒక్క నిమిషం ఉండి ఆలోచించుకొని టకటక రాసేస్తా అని చెప్పి మనం మనకున్న అవసరాలన్నీ చెప్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని మనం అడిగేదట సూటిగా అడిగేసేయాలి. ఈయన అడిగాడు, చదవండియా. యేసుక్రీస్తు ప్రభు వారు నేను నీకు ఏమి చెయ్యాలి అని అడిగితే ఆయన ఏమన్నాడు? బోధకుడా, నాకు దృష్టి కలగజేయుము అని ఆయనతో చెప్పాడు. అయ్యా, ఇదిగో నా కళ్ళకు చూపి, ఈ కళ్ళతో నిన్ను చూస్తా, చాలు నాకు అది. చూడండి ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనలను అడిగినప్పుడు కూడా మనము కూడా మన ప్రార్థనాంశాలనట సూటిగా చెప్పాలి. సుత్తి లేకుండా, ఏదో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది కదా, అట్ట సూటిగా చెప్పాలా, సూటిగా ప్రభువుతో మనం మాట్లాడాలా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, చూడండి, అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు అడిగినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అసలు ఆయన ఎందుకు అడిగాడో ప్రభువుకు తెలుసా తెలియదా? అమ్మా, సర్వ లోకాన్ని సృష్టించిన సృష్టికర్తకి మనకి ఏ అవసరం ఉందో ప్రభువుకు తెలుసా తెలియదా? తెలుసు. మరి ఎందుకు అడిగాడు? నువ్వేం చెబుతావో, నువ్వేం అడుగుతావో, నీ మనసులో ఏముందో ఆయనకి తెలుసు. అయినా అక్కడ జనసమూహం అంతటికి తెలియాలా లేదా? నీ సాక్ష్యము సంఘానికి తెలియాలా, గ్రామానికి తెలియాలా, నువ్వు ఉండే ప్రాంతానికి కూడా తెలియాలి. కాబట్టి ఇతని యొక్క
విశ్వాసము అక్కడ ఉన్నటువంటి జనులందరికీ కూడా తెలియపరచాలి. కాబట్టి ఏం కావాలయా నీకు? ప్రభువుకు తెలుసు ఏం కావాలో. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మన అవసరత ఏంటో ప్రభువుకు తెలుసు. కానీ ఏమంటాడు అంటే, అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడా లేదా? మరి అడగకపోతే తెలియదా ప్రభువుకి? తెలుసు. అయినా నీవు అడుగుట నాకు ముచ్చట అన్నాడు. కాబట్టి మనము ప్రభువుని అడగవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి చూడండి ప్రియమైన వాళ్ళరా, 10వ అధ్యాయము 50వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక మాట మనకు కనబడుద్ది. చూడండి ఏమన్నాడు? అతడు అంతట వాడు బట్టను పారవేసి, చూడండి 49వ వచనం కూడా ఒకసారి చూద్దాం. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వారిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము. ఈ మాట వినండి జాగ్రత్తగా. మొదటేమో ఏమన్నారు? నోర్మై అరమాక అన్నారా లేదా? ఎప్పుడైతే యేసు ప్రభు పిలిచాడో అప్పుడేమంటున్నారు? ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. ప్రభు పిలుస్తాడు, ధైర్యం తెచ్చుకో. అప్పుడు దాకా పక్క అన్నారు. ప్రభువు పిలిచాడు. ఏమొచ్చింది అంటే, ప్రియమైన వాళ్ళరా, ప్రభువు దగ్గర నుండి ఎప్పుడైతే పిలుపు వచ్చిందో, చూడండి మన జీవితాలలో కూడా ప్రభు ఎప్పుడైతే మనల్ని పిలుస్తాడో ఆయన సన్నిధికి రమ్మని, అప్పుడు నువ్వు తప్పకుండా వచ్చే తీరాలి. నీకు ఎన్ని అడ్డులున్నా ఆటంకాలున్నా వాటన్నిటినీ తొలగించేస్తాడు. వాటన్నిటినీ తొలగించి ఆయన మాట మాత్రం సెలవిస్తే అన్ని జరిగిపోతాయి. ఆది కాండం నుండి ప్రకటన వరకు చూస్తే ఆయన మాట ద్వారా అన్ని జరుగుతూనే ఉన్నాయి. అందుకే మన మూలవాక్యం ఏంటి అంటే, ఆయన మీతో చెప్పున్నది. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు పిలవండి అని చెప్పారో, ఈ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో అన్న. చూడండి దైవజనులు దేవదాసయ్య గారు కూడా ఒక సమయంలో బాధలో ఉన్నప్పుడు ప్రభువు నీవే అని నమ్మిక అనే పాటలో చివరి 2 చరణాలు ప్రభు అందించిన చరణాలు, ప్రభు స్వయంగా దైవజనునికి చెప్పినటువంటి చరణం ధైర్యపరచడానికి. ధైర్యంబుగా నుండుము ఓ విశ్వాసి, ధైర్యంబుగా నుండుము. ధైర్యముతో దేవుని ఆత్మతో స్తుతించి వచ్చిన శ్రమలలో ఆనందించుము. ఏంటంట? ధైర్యంబుగా ఓ విశ్వాసి, ధైర్యంబుతో దేవుని ఆత్మతో స్తుతించి వచ్చిన శ్రమలలో ఏంటట? ఆనందించుము. దేవుని ఆత్మతో స్తుతించు. శ్రమ కలిగిందని బాధపడొద్దు, ధైర్యంబుగా ఉండు అని దైవజనుని ప్రభువు ధైర్యపరచినట్టు. ఆ తర్వాత చరణంలో కూడా రాయబడి ఉంటుంది, నీకు తోడయ్యుంటిని, నీ మనవిని ఆలకించి ఉంటిని. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, చూడండి ప్రభువు పిలిచాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. చదువుకుందాం. ధైర్యము తెచ్చుకొనుము అని ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పి. లే 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 ప్రభు పిలుస్తున్నాడంటే లే లే పో పో అని చెప్పి తీసుకొని వచ్చాడు. ప్రభు వచ్చాడు, ఆగిపోయాడు అక్కడ. ఎప్పుడైతే ప్రభు రమ్మంటున్నాడని ఎప్పుడైతే పిలిచాడో వెంటనే తన మీద ఉన్నటువంటి ఆ పాత వస్త్రాన్ని తీసి పడేశాడు. పైన ఉన్నటువంటి ఆ పాత బట్టని తీసి పడేశాడు. దిగ్గున లేచి నిలబడ్డాడు. చూడండి, ఎప్పుడైనా సరే మన జీవితాలలో ప్రభు మనలను పిలిచినప్పుడు మన యొక్క పాత వస్త్రం ఏదైతే ఉందో, పాత జీవితం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టేసేయాలి. మన యొక్క పాపాన్ని, ప్రియమైన వాళ్ళరా, పాత వస్త్రముగా ఇక్కడ పోల్చి చెప్తా ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చినటువంటి వారిలో ప్రభు చేసినటువంటి చాలా ప్రాముఖ్యమైన పని ఏంటంటే, రోగులు వచ్చారు, దెయ్యాలు పట్టిన వాళ్ళు వచ్చారు. వాళ్ళందరి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే
వాళ్ళల్లో ఉన్న పాపాన్ని తీసేశాడు అంతే. ఆయనేమి వేరే ఏం చేయాల. ఎందుకు అంటే పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఉంది చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు వారికి ఉంది కనుక ఆయన పాపాలను క్షమించేశాడు. నీ పాపాలు క్షమింపబడి నీకు బాగైపోయావు. ఇక్కడ కూడా తన పాత వస్త్రం ఏదైతే ఉందో ఆయనే నన్ను పేరు పెట్టి పిలిచాడు. ఆయన నన్ను పిలిచాడు గనక నాకు ఇక దీంతో పని లేదు. ఆ పాపాన్ని విడిచిపెట్టేశాడు, తన పాత జీవితాన్ని విడిచిపెట్టాడు. ప్రభువు మాట ఆయన మాట్లాడితే చాలు. మన జీవితాలలో కూడా ఆయన మాట కొరకు మనం ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన వారలరా, ఇది పాత గుర్తింపును, మనకున్నటువంటి పాత గుర్తింపు విడిచిపెట్టాలి. చూడండి, బాప్తిస్మ సమయంలో కూడా మరి ప్రశ్నలు వేస్తారు. నీ పాత జీవితాన్ని, నీవు కలిగి ఉన్న దానిని, సమస్తాన్ని నీ విడిచిపెడుతున్నావా? విడిచిపెడుతున్నానయ్యా అంటావా లేదా? ఈ అందరూ అన్నోళ్లే, నేను కూడా అన్నవాడిని. విడిచిపెడతానన్నటువంటి మనము మరలా అదే పాపంలో తెల్లారి మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ మొదలు పెట్టేశాం అనుకోండి. ఏం సార్ ఏడుగోళ్ళ గారు? పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితంలోనికి రావాలా, మళ్ళీ తిరిగి దానిలోనికి మనం వెళ్ళకూడదు. కాబట్టి పాపాన్ని, నిరాశ, చూడండి అపజయ భావాన్ని, అంటే మనము అపజయం పొందుతామేమో అనేటటువంటి భావన కూడా మనకు రాకూడదంట. ఇక అటువంటిది పాత వస్త్రము. ఆ పాత వస్త్రాన్ని తీసిపడేసి ఒక వెంటనే పద్దాగులు పాత వస్త్రాన్ని తీసేయాలి, పాత వస్త్రాన్ని తీసేయాలి, పాత వస్త్రాన్ని తీసేయాలని అంటే ఇంటికి పోయాడంట, పాత బట్టలన్నీ మూటగడి కాలంలో పడేసిందంట. వాళ్ళ ఆయన వచ్చి అన్నాడంట, ఏంటే లుంగి కనపట్టలేదంటే, ఊరిక పద్దాగులు పాత కట్టుకుంటా మా పాష గారు చెప్పాడు, పాత వస్త్రాన్ని తీసేయి, పాత వస్త్రాన్ని తీసేయి అన్నాడు. పాత వస్త్రాలన్నీ కట్టగడ్డి మన కాలంలో పడేశారు. పంప తీసి పొరపాటు మీరు ఆ పని చేశారమ్మా, వాళ్ళు వచ్చి నన్ను తగులుకుంటారు. నేను చెప్తున్న సాదృశ్యం ఏంటంటే, ఈ గుడ్డివాడైనటువంటి భర్తిమయి కలిగిన పాత జీవితాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టాడు. అలాగే మనము కూడా నిరాశ, పాపము, అపజయ భావము, పాత జీవితము, దీనిని మనము విడిచిపెట్టవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, చూడండి ఇక్కడే మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, పాత జీవితాన్ని విడిచిపెట్టినటువంటి ఈ గుడ్డివాడు ఇక మీదట పాత జీవితంతో పాటు వెళ్ళలేదు, వెంటనే ప్రభువును వెంబడించాడు. ప్రభువుతో పాటు పరిచర్యలో వాడబడ్డాడు, శిష్యుడిగా వాడబడ్డాడు. అపోస్తలుడిగా కాదు, అపోస్తలు 12 మందే గాని ప్రియమైన వాళ్ళరా, ఇతడు మాత్రం శిష్యుడిగా కొనసాగించబడ్డాడు. కాబట్టి మన ప్రార్థన ఆగని ప్రార్థన అయితే, ఈరోజు మనం 1000 గంటల ప్రార్థనా యజ్ఞంలో మనందరం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఇంతకుముందు ఒకవేళ అవసరం వచ్చినప్పుడు ప్రార్థన, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన, లేదా ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తే ఇప్పుడు మనందరం కూడా పని కట్టుకొని కూర్చున్నాం. రోజుకు 1 గంట నాకు అప్పగింపబడిన పని కొరకు నేను చేయాలని 1000 గంటల ప్రార్థనలో ఎలాగ మనం ఉంటూ ఉన్నామో అలాగ మనం పురిగొల్పబడి, ప్రియమైన వారలారా, మనము దేవుని యొక్క సన్నిధిలో ఉండవలసిన వారమై ఉంటూ ఉన్నామని తెలియజేస్తున్నాం. కాబట్టి చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభువు తెలియజేస్తూ ఉన్న మాట ఏంటయ్యా అంటే, చూడండి సంఘాలకు అనగా మనకు తెలియజేస్తూ ఉన్న మాట ఏంటి అంటే, కొన్నిసార్లు ప్రియమైన వారలారా, మన జీవితాలలో సంఘంలో ఉన్నవారే ఒకవేళ మనలను బలహీనపరచవచ్చు. అందరిది ఒకే విశ్వాసం ఉండదు కదా, రకరకాల విశ్వాసాలు ఉంటాయి. ఒక ఆమె అనవచ్చు, మందిరానికి పోతాడే మందిరం ఆట వరకు పని పాట లేదు నీకు అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కో విశ్వాసం. ఇలాగా మనలను బలహీనపరచవచ్చు. కానీ ప్రియమైన వారలారా, క్రీస్తు దగ్గరకు రావడానికి ఎవ్వరు కూడా మనలను ఆపలేరు. చూడండి, గుడ్డివాడైన భర్తిమయి అందరూ జనసమూహం అడ్డు పెట్టారు, కానీ వేసిన కేక ఎవరికి వినపడింది? అది ప్రభువు కనపడాడు. మన కేక కూడా ఆయన కనపడాల. కాబట్టి ప్రియమైన వారలారా, చూడండి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, విశ్వాసమును చూడడం వల్ల కాదు కానీ వినడం వల్ల విశ్వాసం వచ్చింది ఆయనకి. ఆయన చూశాడా, విన్నాడా? ఏమ్మా
విన్నాడు. వినడం వల్ల విశ్వాసం వచ్చింది. చూడండి, మరి మనం చెప్పుకునేటటువంటి మాటలు మీకు ఉదాహరణగా మీకు అర్థమయ్యే భాషలో అర్థమయ్యే రీతిగా చూస్తే, మీ అందరూ మిరగాయలకు పోయారు. ఇప్పుడు మిరగాయలు లేవు అనుకోండి, అనుకుందాం వరక. ఇప్పుడు పంట కాదు కదా, మిరగాయలకు వెళ్ళారు. ఏదో మీ ఇద్దరు వెళ్ళి ఒక పట్టెలో కూర్చొని మిరగాయలకు వస్తా ప్రభు గురించి మాటలు చెప్పుకుంటా ఉన్నారు. ఆ మూడో పట్టెలో ఒక ఆమె కూర్చొని ఆమె బాధ ఆమెకేదో ఉంది. మీరు ప్రభు గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. ఆ పట్టెలో మిరగాయలకు వస్తా ఈ మూడో పట్టెలో మిరగాయలకు వస్తే ఆమెకు బాధ ఉంది. ఆమె బాధతో రగిలిపోతానే ఆ మిరగాయలకు వస్తా ఉంది. నీ మాటలు విన్న తర్వాత, ప్రభు మాటలు విన్నాక ఈ గుడివారి గురించే మాట్లాడుకున్నారు అనుకోండి. ఈ మాటలు తన యొక్క జీవితంలో వినడం వల్ల ఏమవుద్ది అంటే, అయ్యో నిజమా, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడా, ఆ భర్తిమయ్యి అనే ఆయనకి దేవుడు ఆయన కేకలు విన్నాడంటే నా ప్రార్థన కూడా, నా మాటలు కూడా వింటాడు కదా అని వినడం వల్ల విశ్వాసం కలిగేటటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇతను చూడడం వల్ల కాదు, వినడం వల్ల విశ్వాసం కలిగింది. కాబట్టి ప్రియమైన వర్లరా, నిజమైన ప్రార్థన జనసమూహం అడ్డుకున్నా ఆగదు. ఆగుద్దా? ఆగిందా? అక్కడ జనాలు ఏడాట పడ్డారు, కేకలేసాడు, కేక వెళ్ళింది, మాట వెళ్ళింది, ప్రార్థన వెళుతుంది ఎక్కడికైనా. యోనా గారి గురించి చెప్పుకున్నాం. యోనా ఎక్కడుండి కేకేశాడు? చేప ఏడుంది? సముద్రంలో అడుగు భాగంలో ఉంది చేప. చేప గర్భంలో యోనా ఉన్నాడు. యోనా వేసిన కేక ఎక్కడ వినపడింది? నీ కేక నా కేక వినపడుద్దా లేదా? ఏమన్నా సిమియన్ రాజు గారు ఆయన రోజు వేస్తున్నాడు, రోజు 1 గంట కేక. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, చూడండి, ప్రభువు కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి, నీ సమస్య కంటే నీలో ఉన్న విశ్వాసాన్ని చూస్తాడు. ఎంత విశ్వాసం ఉంది ఏమా? జ్వరాన్ని కొలవటానికి ఏముంది? జ్వరాన్ని దేంతో చూస్తారు? థర్మామీటర్తో. మరి విశ్వాసాన్ని, విశ్వాసం కొలవటానికి కొలుతుందా? దానికి కూడా ఉంటే బాగుండేది. అనంతలక్ష్మి గారిలో ఎంత విశ్వాసం ఉంది, సింహరాజు గారిలో ఎంత విశ్వాసం ఉంది, పెట్టి చూస్తే కదా తెలిసేది. థర్మామీటర్ లాంటిది ఉంటే మనలో పాస్టర్ గారిలో ఎంత విశ్వాసం, మనకు చెబుతున్నాడు కానీ ఇంతగా ఆయనకి విశ్వాసం ఉందా లేదా అని ఆ థర్మామీటర్ లాంటిది పెట్టి చూస్తే అది ఏ 1 పాయింటో 2 పాయింట్లతో ఆగిపోద్ది. కాబట్టి ప్రియమైన వారలారా, చూడండి, యేసు క్రీస్తు ప్రభు వారు మన సమస్య కంటే మనలో ఉన్న విశ్వాసాన్ని చూస్తాడు. నా మాటలు ముగిస్తున్నాను. ప్రియమైన వారలారా, యేసు క్రీస్తు ప్రభు వారు పిలిచినప్పుడు మన యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టి ఆయన సన్నిధికి రావాలి అని ఈరోజు ఈ యొక్క పాఠం మనకు తెలియజేస్తా ఉన్నది. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రార్థన యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అంటే అద్భుతం కాదు. అద్భుతం ఏముందండి? ప్రభు ఈరోజు చేస్తాడు, ఈరోజు వింటావు, మళ్ళీ యథావిధిగా వెళ్ళిపో. ప్రభువు ఈ యొక్క ప్రార్థన యొక్క లక్ష్యం అద్భుతం కాదు. ఏంటి అంటే ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు వారిని అనుసరించడమే ప్రార్థన యొక్క అంతిమ లక్ష్యం. మనం ప్రార్థన చేస్తా ఉన్నాం, ఏంటి? దేవా నాకున్నటువంటి పరిస్థితుల నుండి విడిపించాలి. ఇవన్నీ కామనే, ఇవన్నీ చేస్తాడు ప్రభు. కానీ మనము ఆయనను అనుసరిస్తున్నామా లేదా? ఆయన్ను వెంబడిస్తున్నామా లేదా? అర్థమవుతుందన్నమాట. కాబట్టి ఆయన్ను మనము వెంబడించవలసిన వారం అయి ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుని చివరి మాటగా చూస్తే, చూడండి, భర్తిమయి ఒకవేళ ఈరోజు నీ ప్రక్కనే ఉంటే, ఆ భర్తిమయ్యిని, నువ్వు ప్రక్కనున్న భర్తిమయ్యిని కదిలించి, భర్తిమయ్యి ఎలాగా ప్రభువారిని దగ్గర ఆ దీవెన పొందుకున్నావు, అంతమంది జనం నిన్ను అడ్డు పెడతా ఉన్నారు కదా అని ఒకవేళ నీ ప్రక్కనే ఈరోజు భర్తిమయుడు ఒకవేళ ప్రశ్న వేస్తే, ఆ భర్తిమయ్యి ఇచ్చే సమాధానం ఏంటంటే, వాళ్ళు ఎంత నోరుముయని కేకలు వేసే కొంది నేను దావీదు కుమారుడా నన్ను కరుణించమని పెద్దగా కేకలు వేసా. ఆ కేకే ఆయన దగ్గరకు నన్ను చేర్చింది. ఆ కేకేంటి అంటే ప్రార్థనే. ఈరోజు మనము వేసేటటువంటి ఈ 1000 గంటల ప్రార్థనా యజ్ఞంలో కూడా ప్రతి గంటను వేసేటటువంటి ఆ ప్రార్థన కేక పరలోకంలో ఉన్నటువంటి దేవునికి వినపడాల.
ఈ 42 రోజుల ప్రార్థనా దీక్ష ద్వారా ప్రియమైన వారలరా, దేవుడు మన యందు కనికరించి వర్షాన్ని కురిపించాలి, రైతులకు పంటలు బాగా పండించాలా, మన విద్యా వ్యవస్థ బాగుపడాలా, దేశంలో ఉన్నటువంటి నాయకులకు మంచి జ్ఞానము దేవుడు అనుగ్రహింపజేయాలి. కాబట్టి ప్రియమైన వారలరా, వాళ్ళు ఎంత గట్టిగా మాట్లాడితే నేను అంత గట్టిగా ప్రార్థించాను అంటాడు. వాళ్ళు ఎంత గట్టిగా ఆపో అంటే దావీదు కుమారుడా అని గట్టిగా అరిశానయ్యా, అందుకే నా కేక ప్రభు కనపడింది. కాబట్టి ఈరోజు ఇలాగు చేరి వచ్చినటువంటి మన యొక్క కేక కూడా ప్రభు ఆలకించి ఏమవ్వాలా? చూడండి, ఇంకొక మాట, కేక వేసినటువంటి ఆ భర్తిమయ్య గారికి నా కేక ఏమైనపడుద్దులే, నా కేక కూడా వింటాడా? అరే, కళ్ళున్నోళ్ళే కేకలేస్తుంటే వింటలేదు, గుడ్డి వాళ్ళే నా కేక వింటాడా అని అవిశ్వాసము గాని, అనుమానం గాని, కంకు గాని, దిగులు గాని వచ్చుంటే కళ్ళు వచ్చాయా? అటువంటి స్థితి మనం కూడా కలిగి ఉండకూడదు. దిగులు, భయము, అనుమానము, జంకు. చూడండి, అంటే వేరే వాళ్ళు భక్తులైన వారు చెప్పిన మాట, ఒక మాట ఏంటంటే, పళ్ళు ఉన్నవాడి కంటేనట పళ్ళు లేని వాడికి ధైర్యం ఎక్కువ అంట. ఎందుకు? మనమేమో బహిరంగంగా వాడి ఆకారాన్ని బాగా లావుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, దిట్టంగా ఉన్నాడు, ఏమంటాడని మనం చూస్తాం, చూసి అనుకుంటాం. కానీ గుడ్డివాడికి కనపడుద్దా? ఎవడైతే మనకేంటి అని మాట్లాడతాడు, ధైర్యంగా మాట్లాడతాడంట. కానీ మనకు ఆ ధైర్యం ఉండదు. మనకు నేర్పించే పాఠం, ప్రార్థన తర్వాత నీలో భయం ఉండకూడదు, దిగులు ఉండకూడదు, ఇది నెరవేరుద్దా లేదా అని అనుమానం ఉండకూడదు, జంకు కూడా పనికిరాదు అని తండ్రి గారు తెలియజేసిన మాటల ద్వారా ఈరోజు భర్తిమయ్య అయినటువంటి, గుడ్డివాడైనటువంటి, గుడ్డి భిక్షకుడైనటువంటి భర్తిమయ్య గారు మనకు నేర్పిస్తూ ఉన్న ఈ యొక్క మాటల ద్వారా మనము బలపరచబడి, మనము ఆశీర్వదించబడి, ఈ మాటల ద్వారా మనము కూడా పురిగొల్పబడి, మన కేకలో ప్రభువులకు వినబడేటట్లుగా వేయగలిగేటటువంటి దీవెన ఆశీర్వాదము చేరి వచ్చిన మన ఎల్లరకు ప్రభు అనుగ్రహింపజేయును గాక. ఆమేన్. మహోన్నతుడును సర్వోన్నతుడైన దేవ తండ్రి, నాయనా గుడ్డి భిక్షకుడైనటువంటి భర్తిమయ్య వేసినటువంటి కేక తండ్రి, నాయనా ఆయన చేసిన, ఆగకుండా చేసిన ప్రార్థన ద్వారా తండ్రి మీ యొక్క ప్రయాణము ఆగినట్లుగా మేము చూస్తూ ఉన్నాము గనక దేవా, మా జీవితాలలో కూడా మేము కూడా ఆగని ప్రార్థన, అలుపు లేని ప్రార్థన, సులుపు లేని ప్రార్థన, 1000 గంటలు నిర్విరామముగా జరిగిస్తూ ఉన్న ప్రార్థనా యజ్ఞమును మీరు దీవించి మా దేశములకు మంచి వర్షములను, మా ప్రాంతంలో మంచి వర్షములను మీరు అనుగ్రహింపచేసి దీవించమని నజరేయుడును మా ప్రియ రక్షకుడును రెండవ రాకడలో మా కొరకు పెళ్లి కుమారుడిగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.